ఉండే రక్షణ, అది మనం ఆయనతో ఉండడానికి ఇచ్చిన రక్షణ. పిల్లరా, పరలోకానికి నిత్య జీవానికి తీసుకెళ్లే రక్షణను మీరు పొందుకున్నారా? మారు మనసు పొందారా? పరిశుద్ధంగా జీవిస్తున్నారా? పిల్లరా, విశ్వాసాన్ని కాపాడుకోండి, మందిరానికి వెళ్ళండి, దేవుని రెండవ రాకడికి సిద్ధపడండి, నిత్య జీవానికి వారసులు కండి. ఇది మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగా తప్పించుకుంటారని రాబడింది. కనుకనే ప్రభుని యేసుక్రీస్తుని విశ్వాసం నుంచి రక్షణ పొంది నిత్య జీవానికి చేరుకోవాల్సిందిగా, తీర్పును తప్పించుకొని మోక్షానికి చేరుకోవాల్సిన పరలోక రాజ్యానికి మీరు సిద్ధపడవలసిందిగా పేరట మీకు అందరికీ ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడు ఈ సంగతులు మీ వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రియ ప్రభువా, నాయన మరి మొట్టమొదటిగా ఈ గ్రామంలో, ఎర్రబాడు గ్రామంలో దేవా నీ పిల్లల మధ్యన సువార్త చేస్తూ ఉన్నాం. దర్శించండి. మారు మనసు రక్షణ పత్రికలు చదువుకొని, అలాగే నీ మాటలు విని రక్షణ పొందినట్లుగా నీ మందిరానికి నడుచుకొని తమ రక్షణను కాపాడుకునే వారిగా విశ్వాసం కలిగి ఉన్నట్లుగా, ఇంకా మారు మనసు పొందిన వారు బాప్తిస్మాలు తీసుకొని నిత్య జీవానికి సిద్ధపడినట్లుగా ఈ గ్రామం అంతటినీ కూడా ముందున్న పరిచయాలని, గ్రామాలను, ప్రయాణాలను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ వాతావరణాన్ని, వేడిని దేవా మరి వడదెబ్బ తగలకుండా, ఎండ దెబ్బ తగలకుండా మీ మమ్మల్ని మనం భద్రపరిచి ఈ పరిచయలు వినియోగించుకున్న మన సమస్త మహిమనికి ఆరోపించుకుంటూ, అలాగే మాతో పాటు వచ్చిన పిల్లలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే స్థానిక సంఘ కాపురైన సేవకులను కూడా దీవించండి. సహకరించినందుకు రావాల్సిన ప్రతిఫలాన్ని కూడా తెచ్చేయమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.